పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సూర్య ఆదిత్య ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. సూర్య ఆదిత్య మేనేజ్మెంట్ పేషెంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ అన్నప్రసన్న సూర్య ఆదిత్య ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. స్కానింగ్ రూమ్ తో పాటు ఆపరేషన్ థియేటర్, పేషెంట్ల వివరాలను పొందుపరిచే కే షీట్స్ ను తనిఖీ చేశారు. స్కానింగ్ రూమ్ లో హార్డ్ డిస్క్ లేకపోవడాన్ని గుర్తించారు. పేషెంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు ఆసుపత్రిని సీజ్ చేసినట్లు డిఎంహెచ్ఓ అన్నప్రసన్న తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో తనిఖీలు కొనసాగుతున్నాయని, రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏమైపోయినా పర్లేదని వదిలేసిపోయినట్టే కదా. కాబట్టి మా వైపు నుండి మా దృష్టికి వచ్చినాక మేము వదలడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళు అదంతా శుభ్రం అంతా అయిపోవాలి, మొత్తం కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు నడుపుకోవాలి. కరెక్ట్ దీనిలో ఎవరికేం బాధ, పేషెంట్గా ప్రాబ్లం వస్తుంది. అంతకు మించి అంతే కదా. ఏది చట్టం అనేది ఏది పెట్టే గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది అనేది హాస్పిటల్ కోసం సీజ్ చేసిపోతాం. ఆ ముగ్గురు పేషెంట్ల కోసం మాత్రమే లోపలికి బయటికి రేపు ఎట్లాగా వెళ్ళిపోతారండి, డిశ్చార్జ్ అయిపోతారు. అప్పటి వరకు మన గవర్నమెంట్ డాక్టర్, మన వేడారం గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడు కదా, అనుదీప్ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టుకోవాలి చూడమని పేషెంట్. పోలీసులు రా, నేను కట్టదా కనబడితే వస్తుంది. కలెక్టర్ గారే పోలీసులు అంతే కదా. కలెక్టర్ దృష్టికి వరకు వెళ్ళిపోయింది. అప్పుడు మేము చూసినప్పుడు అరే బాగా చేసుకోవా, సరి చేసుకో, ఇట్లా చేయకూడదు అక్రమంగా నేను చెప్పి వారి పోయినా. నేనే చూసినా వచ్చి స్కాన్ మీద సీల్ చేసినాం, ఆ రూమ్ కూడా సీల్ చేస్తాం. మంచిగా వేయమన్నారు. అదే అటు ఇటు కూడా స్కాన్ వేసారు కాబట్టి మీద పడతాయి. మొత్తం
నూనె కూడా ఇది తీసుకోండి అదేనా అల్లం కూడా పోయి వీడియో కూడా తారీఖునే బయట ఉన్నా లాస్ట్ చెప్తుంది చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పుడు వరకు లెక్కేస్తాం కదా అయిపోయి అది గర్భ పరీక్ష చేస్తారు లోపల పరీక్ష చెప్తే మనకు తెలిసే అవునా 8 నెలలు అంత ఉందా 8 వారాలు అంత ఉందా 6 వారాలు అంత ఉందా తెలిసిపోయాయి ఇప్పుడు దానికి ఎందుకు ఇది చేసుడు అంటే అవసరం ఉన్నా లేకుండా ప్రతి ఒక్కరికి చేసుడే దేనికి చేస్తున్నారు అది లింగ నిర్ధారణ చేస్తున్నారు మేము అనుకుంటున్నాం ఎందుకంటే చేసినవన్నీ దానిలో సేవ్ ఉంచాం దానిలో ఉంచా అది ఉంచకుండా డిలీట్ చేస్తాం రికార్డు లేకుండా డిలీట్ చేసి పెట్టారు 15 రోజుల క్రితం మేము ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా హార్డ్ డిస్కే తీసేచ్చిండు మేము వస్తున్నాం తెలిసి హార్డ్ డిస్కే తీసి పెడితే హార్డ్ డిస్క్ ఎట్లా తీసేస్తావు ఎవరో చెప్పి తీస్తే ప్రొడ్యూస్ ఇక్కడ తీసుకురాంటే అది త్వరగా తేలేదు ఏం లేదు అక్కడ తీయడానికి వీలు లేదు చట్టం దగ్గర అని రాసిచ్చినాక ఇల్లామణి అని ఆమెను తెచ్చుకున్నాడు మరి ఆమె ఒకతే ఉండాలి మళ్ళీ ప్రియాంక వస్తుంది మాకు మా దగ్గర ఉండాలి కదా రికార్డు ఏమి లేదు ఎక్కడ ఏం జరిగింది అసలు రికార్డులో ఏం మెయింటైన్ చేయాలి ఏమి ఖాళీ కాగితాలు పెడుతున్నారంటే దీన్ని ఏం చేయాలి మేము ఏం చేయమంటాం చెప్పండి ఇది మాత్రం రాసుకున్నారు ఇది ఏమి లేదు ఆమె ఏం చేసిండ్రు పేషెంట్కి ఏంది అనేది ఏమి లేదు ఏమన్నా అది ఇది చేసినావు ఇది చేసినావా ఇదేమన్నా ఉందా మొత్తం డాక్టర్ రాయడం ఆపరేషన్ చేసిన డాక్టర్ రాయాలి కదా ఇక్కడ రాసుకుంటే కదా మరి రేపు ఏదైనా మనం లేదు కావాలి ఆ డాక్టర్ ఉంటారు అనుకో అప్పుడు ఎవరో ట్రీట్మెంట్ ఇస్తారు పేరుంటాయండి పేరేంది పేరు వాళ్ళు చెప్పలేదు దీనిలోనే ఉండాలి పేరుంటే ఉపయోగం ఏందా వాళ్ళు ఏం చేశారో రాయాలి కదా ఇక్కడ ఇవన్నీ ఎందుకు పెట్టాడు కేస్ షీట్ లో ఏమీ లేదు స్టాండర్డ్ కాదు కదా ఆ పేరు రాస్తే ఏందన్నట్టు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగా ఏదో ఒకటి రాస్తున్నారు మనకి ఏదో ఎవడో వస్తే ఏదో ఏమి రాయరు ఉంటే కదా అక్కడ అంటే చెప్పలేని పరిస్థితి ఏంటి చెప్పలేని ఏం చేస్తున్నారు సో ఇది అన్ని రకాలుగా అనుమానాలకు దారితీస్తుంది డీటెయిల్స్ రాయకపోవడము కేస్ షీట్స్ అనేది నేరం కదా అదే కదా మనకి లెక్క పేషెంట్ మనం అసలు చూస్తున్నావా లేదా అనేది ఏం చూసినావు ఎప్పుడు చూసినావు ఏంది ఏం చేసినావు ఏంటి చెప్పు ఏడ ఉత్తగా టూ పెట్టి మెట్ట చేసినావు ఏం చేసినావు అన్న రాసినావా చెప్పు ఆ మనిషికి ఏమైంది ఏం కథ ఏంది ఆ వయసు ఏంది ఆ బీపీ ఎంత ఉన్నది ఏది ఎంత ఉన్నది ఏమన్నా ఎప్పటి నుంచి లేవు మేడం ఎప్పటి నుంచి లేవు అది రికార్డులే లేవు ఈయనకే ఉన్నాయి ఆడ మాత్రం ఇన్ని ఉన్నాయి పేర్లు ఆ కేస్ షీట్లు అన్నీ మళ్ళీ ఇప్పుడు వస్తే కూడా ఇప్పుడు అది ఓపెన్ అది దాంట్లో ఏమి లేవు కాబట్టి 2 రకాలుగా ఇటు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటారు సిఈఏ యాక్ట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటారు దానిలో కూడాను వీళ్ళు అతిక్రమించారు అలాగే పీసీపీఎన్డిటీ యాక్ట్ ప్రకారం స్కానింగ్ మిషన్ని సరైన పద్ధతిలో మెయింటైన్ చేయడం లేదు అంటే ఏంటి అర్థం దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి ఏదో చీకటి పని జరుగుతున్నట్టే కదా అర్థం కేస్ షీట్స్ ఏం లేదు దానికి దీనికి ఇప్పుడు దానిలో ఉన్నది కొంత మాకు నెల పేపర్స్ ఇస్తారు పంపిస్తారు ఇక్కడ ఎంతమంది చేశారు ఇంకా నోటీస్ అయితే మూసేసి పోతాం ఆ తర్వాత వాళ్ళు రావాలి అప్పుడు చెప్తారు ఆ తర్వాత మూసేసి ప్రస్తుతానికి మూసేసి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత చట్టపరంగా చూసుకుంటాం ఏమంటారు దాన్ని క్షేమం దృష్ట్యా అర్థమవుతుందా పేషెంట్ల క్షేమం దృష్ట్యా ఇప్పుడు ఇది మూసేయడం జరుగుతుంది ఉన్న 3 పేషెంట్లు వాళ్ళకు కూడా అంత పెద్ద క్షేమం కాదు విపరీతమైన మందులు వాడుతున్నారు అవసరం లేని మందులు ఎందుకంటే అంత మురికిలో ఉంది కాబట్టి ఇప్పుడు మురికిలో పెట్టి చెత్తకుప్పలో పెట్టి కాపాడాలంటే ఏం చేయాలి మస్తు మందులు పోయాలి అక్కడ పోస్తున్నారు అంతే అది కూడా రాసుడు లేదు ఏం లేదు దీనిలో లెక్క లేదు పత్రం ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు పేషెంట్ల క్షేమం దృష్ట్యా ప్రస్తుతం ఇది మూసేసి ఇక మీద అదంతా మంచిగా అయిపోయే వరకు ఇప్పుడప్పుడే కేసులు నడపడానికి వీల్లేదు అందుకోసం పరిశుభ్రత వాతావరణంతో స్కానింగ్ మొత్తం అసలు మొత్తం చట్టమే వీరిండ్రు కదా లేని వాళ్ళు ఆయన మొత్తం ఎంబీబీఎస్ అయితే బిఎస్సి అనేది ఏదో పెట్టుకున్నాడు అదేమి యూనివర్సిటీ ఇచ్చిన డిగ్రీ ఏం కాదు ఆయన డాక్టర్ గారు ఇవ్వంటి రికార్డులు ఇవే ఇస్తాం ఇక అవే అయితే అసలు లేదు దానిలో మొత్తం తీసి పడేస్తాం ఎప్పటికప్పుడే డిలీషన్ మాకు డబ్బులు కట్టిన చిట్టీలు చూస్తేనేమో ఇన్ని ఉన్నాయి హార్డ్ డిస్క్ ఎప్పుడు పాత ఏర్పడించడం తెలియదు మొన్న కనీసం ఫిబ్రవరి నుండి ఈ రోజు తీసేయమంటే కూడా ఏదో ఒకటి చూపించారు ఎవరో ఒకరు నమ్మదా కదా ఒక అమ్మాయి చూపెట్టారు కరెక్ట్ ఆ తర్వాత ఇక ఓపెన్ చేయమంటే అవి తెరవబడతారు తర్వాత ఆమె చేయడానికి ఒకటే ఉంటే మామూలుది కూడా ఆయన కూడా చెప్తుంది నోటీస్ ఇచ్చాం కదా 15 రోజుల క్రితం నోటీస్ ఇచ్చాం ఏం అదే ఆక్రమంగా
అడుగుతున్నారు అడుగుతారు. ఈ పరీక్ష మా పేషెంట్లకి ఈ విధంగా వదిలేయమంటే చెప్పు. ఇప్పుడు 1 లక్ష మంచిగా అయ్యి ఉండొచ్చు కదా వాళ్ళ ఆచారం బాగా ఏదైనా అయితే అప్పుడు దానికి ఎవరు బాధ్యులు?